मार्केट में फिर से लगता कि मुझे कुछ नहीं समझा। ఇప్పుడు మళ్ళీ నేను ఈ అనుభవాలన్నీ వరుసగా చెప్తా. अभी मैं फिर ये सारे अनुभवों को एक क्रम में बताऊंगा। యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని నీడలో ఆయన విశ్రమించాడు. यीशु मसीहा के द्वारा पिता परमेश्वर के छाया में ठिकाना पाया। అది రక్షణ కదా? क्या वो उद्धार नहीं था? రక్షణ కదా. वो उद्धार ही था ना। యెహోవా నీవే నాకు ఆశ్రయము అని మహోన్నతుని నివాసంగా చేసుకున్నాం. అది यहोवा రక్షణ. तू ही मेरा शरण स्थान है करके परम प्रधान को उसने दाम मान लिया। సైతాను శక్తులను అణగద్రొక్కేశాడు. शैतान की शक्तियों को लथाड़ा। భూలోకములోను పాతాళములోను ప్రముఖ వ్యక్తిగా హెచ్చింపబడ్డాడు. इस संसार में भी और अधोलोक में भी उसने महान ठहरा। అది రక్షణ కదా? क्या वो उद्धार नहीं था? అంత ఉన్నతమైన ఎత్తుకు ఎదిగిన తర్వాత కూడా శ్రమలో మళ్ళీ మొరపెట్టుకున్నాడు, దేవుని సహాయం పొందాడు. उतने ऊंचे में भी जाने के बावजूद भी उसने संकट में उसने पुकारा परमेश्वर की सहायता के लिए। అది రక్షణ కాదా? क्या वो उद्धार नहीं है? అతడు నా నామమును ఎరిగిన వాడు. రక్షణ కాదా అది? क्या वो मेरे नाम को जानता है? क्या वो उद्धार नहीं है? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. वो मुझसे स्नेह कर रहा है। అది రక్షణ కదా? क्या वो उद्धार नहीं है? ఇవన్నీ చెప్పిన తర్వాత ये सब बताने के बाद ఇంకా ఒక అద్భుత వాగ్దానం ఉంది. और एक अद्भुत वाचा है। నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు, आपके निमित्त अपने दूत को आज्ञा देगा, నీ పాదములకు రాయి आपके తగలకుండా पाँव में ठेस ना लगेगी, పరలోకపు సైన్యాలు వచ్చి నిన్ను కాపాడుతాయి. स्वर्ग के सेना आकर तेरी रक्षा करेगी, ఏ మంత్రశక్తుల బాణాలు తగలకుండా నిన్ను ఆయన కాపాడుతాడు. कोई भी मांत्रिक शक्तियों के तीर ना लगे इस तरह से वो बचाएगा। రక్షణ కాదా ఇది? क्या वो उद्धार नहीं है? ఇంత గొప్ప అనుభవాలు వచ్చిన తర్వాత इतने सारे अनुभव आने के बाद भी నా రక్షణను అతనికి చూపించదు. मेरे किए हुए उद्धार को मैं दिखाऊंगा। ఇంత చేసిన తర్వాత इतना करने के बाद भी నా రక్షణ అతనికి ఇచ్చేదను అన్నాడా, చూపించదను అన్నాడా? मैं अपना उद्धार उसे दूंगा कहा या दिखाऊंगा कहा? దిఖావుంగా. दिखाऊंगा। సిర్ఫ్ దిఖాయింగా. కేవలం చూపెడతాడంట. ఇప్పుడు ఆనంద్ గారు నన్ను ఇంట్లోకి పిలిచి आनंद भैया मुझे घर में बुलाकर లోపలికి రండి ఓఫిర్ అన్న, अन्ना अंदर आए वो फिर अन्ना నేను నీకు చికెన్ బిర్యానీ చూపించేదను. मैं आपको चिकन बिरयानी दिखाऊंगा। అంటే అది ఎంత అన్యాయం అండి. वो कितना अन्याय है। నీకు చికెన్ బిర్యానీ వడ్డించేదను తినిపించేదని అనాలి కానీ चिकन बिरयानी में परसूंगा, मैं खिलाऊंगा, इस प्रकार से कहना है। కానీ చూపిస్తే ఏం లాభం? वो दिखाने से क्या लाभ? ఇప్పుడు నేను చాలా ధనవంతుని అనుకోండి, मान के चले मैं बहुत धनवान हूँ, ఇప్పుడైతే కాదు, हो तो नहीं, దేవుడు ఆశీర్వదిస్తే అవుతానేమో, यदि परमेश्वर आशीषित करे तो हो जाऊंगा, కోటీశ్వరుని అవుతానేమో. मैं करोड़पति बन जाऊंगा। నేను మీకు చెప్పాను అనుకోండి, मैं आपको बता दी, మీరు హైదరాబాదుకు వస్తే जब कभी आप हैदराबाद आते हो, 1,00,00,000 రూపాయలు మీకు చూపించేదను. 1 करोड़ रुपए मैं आपको दिखाऊंगा। అయ్యగారు మీరు సరిగా వినకుండా ఇస్తాడేమో అనుకొని వచ్చారు అనుకోండి. ये इस बात को ठीक तरह से ना समझते हुए आपने सोचा कि देगा करके आप आए हैं। అయ్యగారు మీరు ఏదో 1,00,00,000 రూపాయలు అన్నారు కదా వచ్చాము అంటే, साहब आपने कहा था ना करोड़ रुपए मैं आ गया हूँ। అరే అవును వచ్చారా, చాలా సంతోషం అని లోపలికి పోయి 1,00,00,000 రూపాయలు తెచ్చి చూపించాను. मैं कहूँगा कि अरे आप आए हो क्या, बड़ी खुशी की बात है, मैं अंदर जाऊँगा और करोड़ रुपए लेकर आकर दिखाऊंगा। చూపించినాక చూశారు కదా ఇక పోండి. दिखाने के बाद मैं कहूँगा आपने देख लिया ना, अब आप जाइए। అదేంది సార్ వెళ్ళిపోమంటారు, మాకు ఇయ్యరా? आप कहते हो कि अरे साहब क्यों आप हमें नहीं दोगे? ఇస్తానని ఎప్పుడు చెప్పాను? मैंने कब कहा मैं दूंगा? 1,00,00,000 రూపాయలు ఇస్తానన్నా చూపిస్తానన్నా? मैंने क्या कहा था, दिखाऊंगा या दूंगा? చూపించాను, दिखाऊंगा, అదే చెప్పాను, అదే చేశాను. वही बताया, वही किया। మీరు గుగూసు నుండి హైదరాబాద్ దాకా వచ్చి ఒట్టిగానే చూసేసి వెళ్ళిపోవడం న్యాయమేనా? आप गुग्गू से लेकर हैदराबाद आकर 1 करोड़ रुपए देखकर वापस आना क्या न्याय है?
ఇంతకు నేను మిమ్మల్ని ఓ మాట అడుగుతున్నా. अब मैं आपसे एक बात पूछ रहा हूँ, దేవుడు మనకు రక్షణ ఇస్తాడా చూపిస్తాడా? परमेश्वर हमें उद्धार देता कि या दिखाएगा? ఈ వ్యక్తికి, కీర్తనలోని వ్యక్తికి దేవుడు इस రక్షణ ఇచ్చాడా ये చూపిస్తానంటున్నాడు. भजन में जो व्यक्ति है, इस व्यक्ति को परमेश्वर ने उद्धार दिया या उद्धार दिखाया? ముందేమో రక్షణ ఇచ్చాడు. पहले पहले की उद्धार को दिया, ఎలా తెలిసి ఇచ్చాడని? किस प्रकार से दिया उसने? మహోన్నతుని చాటున నివసించి సర్వశక్తుని నీడలో విశ్రమించి, అదంతా రక్షణ. परम प्रधान के छाये में बैठना, सर्वशक्तिमान के छाये में ठिकाना पाना, ये सब उद्धार है। పగటి వేళ ఎగిరే బాణము నుండి రక్షణ, दिन में उड़ने वाली तीरों से उद्धार, భుజంగములను సింహాలను త్రొక్కుట सिंह రక్షణ. अजगरों को लताड़ना, ये उद्धार, ఇదంతా రక్షణే. ये सब उद्धार ही है। ఇక్కడ ఒక చక్కర్, ఒక తిరకాసు మీరు గమనించాలి. यहाँ पे एक थोड़ी सी टेढ़ी सी बात है, उसे हमें समझना है। దీంతో నేను ముగించేస్తాను. इसके बाद मैं समाप्त कर रहा हूँ। దేవుడు మొదట రక్షణ ఇస్తున్నాడు, తర్వాత చూపిస్తున్నాడు. परमेश्वर पहले उद्धार दे रहा है, उसके बाद वो दिखा रहा है। చాలా మంది बहुत सारे लोग రక్షణను పొందారు కానీ చూడలేదు. उद्धार को पाए परंतु उद्धार को नहीं देखे। నీ జీవితంలో అతి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడిచ్చిన రక్షణను నువ్వు చూడడం. आपके जीवन में महान आशीष ये है कि परमेश्वर जो उद्धार आपको दिया, वो उसे आप देखे। ఈ సూక్ష్మమైన సంగతిని నువ్వు అర్థం చేసుకోవాలి. इस बारीकी विषय को आप समझे। చాలా మంది రక్షణ పొందారు. बहुत सारे लोगों ने उद्धार पाया, పొందిన వాళ్ళు చాలా మంది దాన్ని సరిగా చూడలేదు. पाए हुए बहुत सारे लोग उन्होंने ठीक ढंग से देख नहीं पाए। పొందిన తర్వాత చూడకపోవడం ఏంటి సార్, ఎంత నువ్వు అంత గలత్ ఫైమేలో ఉన్నావని నన్ను అనకండి. पाने के बाद नहीं देख पाना, ये क्या है साहब, ये सब गलतफहमी है, इस प्रकार से आप ना कहे। అది ఎలాగ కరెక్ట్ ఫైమే అవుతుందో నేను చెప్తా ఇప్పుడు. उस किस तरह से वो सही है मैं आपको बताऊंगा। మళ్ళా ఒక ఉదాహరణ చెప్తాను. एक उदाहरण बता रहा हूँ। ఒక యవ్వనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. एक जवान भाई मेरे पास आया। నేను మీ శిష్యుడినండి, मैं आपका शिष्य हूँ, మీ అభిమానిని అన్నాడు. मैं आपका अभिमानी हूँ, నేను మీ కొరకు, మీ ఉద్యమం కొరకు, మీ ఆశయం కొరకు నేను జీవిస్తానండి. मैं आपके लिए, आपने जो कुछ भी लिया उसके लिए मैं जीवित हूँ, मैं जी रहा हूँ। మీ ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలకు నేను ఒక సైనికుడిగా పనిచేస్తాను. आपके द्वारा परमेश्वर जिन कामों को कर रहा है, उसके लिए मैं एक सैनिक के समान काम कर रहा हूँ। అయితే చాలా సంతోషం బేటా, ఐ వెల్కమ్ యూ. मैंने कहा बहुत ही खुशी की बात है, स्वागत है। మంచిది, మనం కలిసి ఉద్యమంలో పనిచేద్దాం. ठीक है, हम सब मिलकर इसमें काम करेंगे हम लोग। ఎందుకైనా మంచిది, నువ్వు ఈ పెట్టె తీసుకుపోను. ఒక పెట్టి ఇచ్చాను. ठीक है, आप इस बॉक्स को ले जा करके, मैंने एक बॉक्स दी उसे। థ్యాంక్ యూ అయ్యగారు అని తీసుకున్నాడు. उसने कहा थैंक यू। అది పాతకాలము తుప్పు బట్టి చిల్లుం పట్టిన ఒక ఇనుప పెట్టె. वो बहुत पुरानी, जो सड़ा हुआ, उसे जंग लगा हुआ लोहे का पेटी था। అది చూడ్డానికి అసహ్యంగా ఉంది. वो देखने के लिए बहुत, यानी आप देख नहीं सकते। ఈ డొక్కు ఈ ఇనుప పెట్టె నాకు ఇచ్చాడు అయ్యగారు, ఏం చేసుకోవాలి ఇది? ये कटारा जो पेटी साहब ने मुझे दिया, इसे मैं क्या करूं? సరిగా పెద్ద మనిషి ఇచ్చాడు, వద్దంటే బాగుండదు కనుక తీసుకున్నాడు. अब बड़े व्यक्ति ने दिया है, ना कहूँ तो अच्छा नहीं लगेगा, इसीलिए ले लिया। తీసుకున్నాడు, అదంతా ప్యాక్ చేసుకొని ఢిల్లీకి వెళ్ళాడు. अब ले करके उसे पैक किया और दिल्ली चला गया। తర్వాత అది ఎక్కడ అటక మీద పెట్టేశాడు. ले जा करके उसने ऊपरी बाग पर लगा दी। నేను జాతీయ స్థాయిలో నేను సత్యము కొరకు పోరాడుతానని ప్రయత్నం మొదలుపెట్టాడు. जातीय साई में मैं सच्चाई के लिए लड़ूंगा, इस प्रकार की यत्न कोशिश शुरुआत की उसने। అతనికి ఎక్కువ పోరాటాలు వస్తున్నాయి. उसे ज्यादा ही लड़ाई आती है। అందరూ అతన్ని ద్వేషిస్తున్నారు. सब लोग उससे घृणा द्वेष कर रहे थे। ఎంతో కష్టంతో సేవ చేస్తున్నాడు. बहुत ही संकटों में वो सेवकाई कर रहा है। అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు. कभी कभार वो फोन करता है।
అయ్యగారు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను. पास्टर साहब बहुत सारे फाइनेंशियल प्रॉब्लम है। ఓ అలాగా బాబు, ओ इस प्रकार से है क्या? పర్వాలేదు, దేవుడు సాయం చేస్తాడు. ठीक है, परमेश्वर सहायता करेगा। నేను నీకు ఇచ్చింది ఏంటో కొంచెం చూసుకో मैंने जो कुछ भी आपको दिया उसे आप देख लो। అని అంటే ఇక ఫోన్ పెట్టేసి ఈయన ముసలోనికి పిచ్చి పట్టింది, वो फोन रख दिया और कहा कि ये बूढ़ा जो है पागल हो गया, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్తే आर्थिक समस्या है। मैंने बताया ఆ, నేను డబ్బులు పంపిస్తానని ఎంకరేజ్ చేయకుండా मैं पैसे भेजूंगा इस प्रकार से प्रोत्साहन ना देते हुए, నేను ఇచ్చింది చూసుకో అంటాడు. जो कुछ मैंने दिया उसे देख लो कह रहा ఏమి है। ఇచ్చారు? ఒక డొక్కు తుప్పు పట్టిపోయిన ఇనుప పెట్టే. क्या दिया है? एक कटहरा जो जंग पड़ा हुआ लोहे की पेटी। అరే పైసలు పంపుతలే, డోంట్ వరీ అని అన్నాడు. అన్నాడేంటి? अरे चिंता मत कर, मैं पैसे भेज रहा हूँ, इस प्रकार से नहीं कहा। ఏదో ఓఫీర్ గారు మంచోడు అనుకొని వచ్చాను కానీ కంజూస్ మనిషి ఉన్నాడు. ओफिर साहब अच्छे करके मैंने आया हूँ, लेकिन ये कंजूस व्यक्ति है। వాడు 100 సార్లు ఫోన్ చేశాడు. उसने 100 बार फोन किया। ఏం పర్లేదు, దేవుడు నేను చూసుకుంటాడు. मैंने कहा कि परमेश्वर देखेगा, నా ద్వారా నువ్వు పొందినది ఏదో నువ్వు చూసుకో. मेरे द्वारा जो कुछ भी आपने पाया उसे देख ले। కొంతకాలం అయినాక వాడు దాన్ని స్పిరిచువలైజ్ చేసి నా ద్వారా పొందినది చూసుకో అంటున్నాడంటే ఆత్మీయ ఉపదేశము, సిద్ధాంతము, జ్ఞానము అని వాడు అట్లా ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళిపోయాడు. और कुछ दिनों के बाद जो कुछ भी तूने मुझसे पाया उसे तू देख ले करके कहने से उसने उसको आत्मिक रीति से लेके आत्मिक तौर तरीकों पर जाकर उसका इंटरप्रिटेशन यानी उसको अलग तरीके से लेना शुरू कर दिया। ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఒకటే మాట, నా వలన నువ్వు పొందినది ఏమిటో చూసుకో అంటు. जितनी भी बार उन्होंने फोन किया मैंने कहा जो कुछ भी मेरे ओर से तूने पाया उसे देख ले। ఈ ముసలోడు వేస్ట్ అండి ये बूढ़ा कोई काम का नहीं है। అని వాడు నా మీద విసుక్కున్నాడు. इस प्रकार से उसे थोड़ी सी रिसिया गया वो मुझ पर। తర్వాత నేను ఢిల్లీకి పోయాను. उसके बाद मैं दिल्ली चला गया। వాడు నన్ను పెద్దగా ఇంట్రెస్ట్గా రిసీవ్ చేసుకోలేదు. उतना अभिरुचि से उन्होंने मुझे रिसीव नहीं किया। उन्होंने పద నాయన మీ ఇంటికి వెళ్దాము అని నేను వెళ్ళా. मैंने कहा कि चल बेटा आपके घर जाएंगे। ఏంటి నా మీద విసుగ్గా ఉన్నావా? मैंने कहा कि आप मुझसे रिसिया गए हो क्या? మరి కాదా గురువు గారు, నేను ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. तब उसने कहा क्या गुरु, मैं इतने आर्थिक समस्या में हूँ। 100 సార్లు ఫోన్ చేశాను, 100 बार मैंने फोन किया, మీరు ఒక 10 రూపాయలు పంపలేదు నాకు. आप एक 10 रुपए तक के नहीं भेजे आपने। మీ నాయకత్వం కింద పనిచేస్తే ఇంత మీరు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటారని నేను అనుకోలేదు. आपके अगुवाई में काम करने से आप इतना निर्लक्ष्य करोगे, ऐसा करोगे, मैंने कभी सोचा नहीं था। నా వలన పొందినది ఏమో నువ్వు చూసుకున్నావా అని నేను అంటున్నాను. मेरे ओर से जो कुछ भी आपने पाया उसे అరే ఊరికి అరిగిపోయిన రికార్డ్ లాగా అదే చెప్తావు ఏందా? वो ये रिकॉर्डिंग के समान वही बता रहे हो आप। రానాయన లోపలికి రా. मैंने कहा अंदर आ। లోపలికి తీసుకుపోయి నేను నీకు ఇచ్చిన ఇనపెట్టి ఎక్కడ పెట్టావు? अंदर ले जाके मैंने कहा कि मैंने जो लोहे की पेटी थी वो कहाँ रखे आप? అదేముంది సార్, అది ఎప్పుడో అక్కడ అటక మీద పడేశాను. वो क्या है साहब, वो उसको मैंने ऊपर डाल दी है। అది తీసుకురా. मैंने कहा उसे लेकर आ। అరే అదెందుకండి, నాకు లక్షల కొద్ది రూపాయలు అప్పులైనాయి. अरे वो क्यों चाहिए, मैं लाखों लाखों कर्जा हो गया हूँ यहाँ पे। తీసుకురా బేటా నేను చెప్తున్నాను मैंने కదా. कहा कि बेटा तू लेकर आ। తీసుకొచ్చాడు, उसने लेकर आया, దాన్ని ఓపెన్ చేశాము. उसे खोल दिया मैं। దాంట్లో విలువైన వజ్రాలు ఉన్నాయి. उसमें बहुत कीमती मोतियां थे। ఒక్కొక్క వజ్రము 100 కోట్ల విలువ, 500 కోట్ల విలువ. एक एक मोती 100 करोड़ 500 करोड़ के थे। అన్ని కలిపితే 1,00,000 కోట్ల విలువ. और वो सबों को यदि जोड़ देते हो జిగేల్మని మెరుస్తున్నాయి. उसे तब चमक आई। వాడొక నిధి, విలువైన నిధి, వాడు బ్రతుక్కాలను ఊహించలేనంత నిధి వాడు తీసుకొని పోయాడు కానీ చూసుకోలేదు. अपने जीवन काल भर कभी ना पाने वाली एक निधि, एक धन को उसने लेकर गया परंतु देखा नहीं उसने। చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. बहुत सारे मसीह लोग उसी तरह हैं। రక్షణ అయితే పొందారు. उद्धार पाए हैं। రక్షణ అనేది దేవుడిచ్చిన ఇనుప పెట్టె. उद्धार जो है परमेश्वर का दिया हुआ लोहे की पेटी। కొంచెం తెరిచి చూసుకోవాలి కదా. थोड़ा सा ओपन करे देखे, చూసుకోలేదు. उसने देखा नहीं, గనక ఉన్నతమైన బహుమానం పోగొట్టుకుంటున్నారు. इसीलिए श्रेष्ठ बहुमान जो है उसे खो दे रहे हुए। ముగింపు మాటలు చెప్తున్నాను. आखिरी बातें बता रहा हूँ। నిన్ను దేవుడు రక్షించాడు. परमेश्वर ने आपको उद्धार दिया। ఎందుకు రక్షించాడు? क्यों उद्धार दिया आपको?
దేవుని కుమారుని భార్యలో నీ ఒక కణముగా ఉండాలి, జీవకణం. परमेश्वर पुत्र के पत्नी में आप एक कण एक भाग बनकर रहे। ఒక పురుష శరీరం కానీ స్త్రీ శరీరం కానీ ఉంది. एक पुरुष शरीर या स्त्री शरीर है। ఆ శరీరమును దేవుడు అనేక జీవ కణములతో నిర్మించాడు. उस शरीर को बहुत सारे कणों से जीव कणों से परमेश्वर ने बनाया। ఒక గోడ ఇల్లు కట్టామనుకోండి, గోడలు దేంతో కడతారు? इस दीवार एक घर बनाया या दीवार को बनाया, दीवार को कैसे बनाते हैं हम? ఇటుకలు కదా, ईंट से बनाते हैं। ఇటుకలన్నీ పేర్చి 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 ఇల్లు కడతారు. एक एक ईंटे को लगा लगा कर हम घर बनाते हैं। అట్లాంటి మన శరీరం కూడా इसी तरह हमारा शरीर जो है ఇటుక మీద ఇటుక పెట్టినట్టు జీవ కణములన్నీ సమకూర్చి ఒక శరీరాన్ని నిర్మిస్తుంది. जिस प्रकार से ईंट पे ईंट लगाया गया है, वैसी प्रकार से जीव कणों को इकट्ठा कर कर हमारा शरीर तैयार की गई है। మనందరము జీవ కణాలము. हम सब जो है जीव कण है। మనందరం ఒక్కొక్క కణముగా సమకూర్చబడి వధువు సంఘ శరీరము తయారవుతుంది. हम सब जो एक एक कण जोड़ने के बाद वधु कलीसिया तैयार की जाती है। ఆ ఉన్నత స్థానములోకి మనం వెళ్ళాలంటే उस ऊंचे स्थान में यदि हमें जाना हो, అది పెద్ద ప్రాసెస్ అన్నమాట. बहुत बड़ी विधि है वो। నువ్వు నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు आप जब विश्वास किया, बपतिस्मा जब पाए हो, ఆ పెద్ద ప్రాసెస్ అనేది ప్రారంభమైంది. वो विधि जो है तब से शुरू हुई है। ఏం ప్రాసెస్ అది? वो कौन सी विधि है? నిన్ను పెండ్లి కుమార్తె సంఘములో చేర్చే ప్రాసెస్. आपको दुल्हन के कलीसिया में पहुंचाने का प्रोसेस, దట్ ఈస్ యువర్ గోల్. वो आपका लक्ष्य है। సడన్గా మునిగి బాప్తిసం పొందగానే నువ్వు అందులో జీవకణం కాలేవు. आपने जैसे ही डूब के बपतिस्मा लिए हो, तब आप जीव के कण नहीं बने हो। तब के तब ఎన్నో మెట్లు ఎక్కాలా. कईयों सीढ़ियों को चढ़ना पड़ेगा। ఎన్ని మెట్లు ఎక్కాలి, कितने सीढ़ियां चढ़ना पड़ेगा, ఎలా ఎక్కాలి, कैसे चढ़ना है, ఎలా చెక్కబడాలి, कैसे हमें तराशना है, ఇదంతా నేర్చుకోవడానికి ये सब सीखने के लिए అసలు రక్షణ అంటే ఏంటిదో కొంచెం పెట్టె తీసి చూసుకోవాలి. उद्धार क्या है पहले पेटी खोलकर हमें देखना है। గనక మనం ఈ మీటింగ్స్లో इसीलिए इन सभाओं में అసలు రక్షణ అంటే ఏమిటో కొంచెం వినపెట్టె తీసి చూద్దాం. उद्धार क्या है उसे थोड़ा सा समझ लेंगे, उसे जान लेंगे। రక్షణ పొందడం అంటే ఏంటి, उद्धार पाना यानी क्या है, రక్షణలో ఎదగడం అంటే ఏంటి, उद्धार में बढ़ना यानी क्या है, సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి, परिपूर्णता यानी क्या है, ఎన్ని మెట్లు ఎక్కాలి, कितने सीढ़ियों को चढ़ना है, బైబిల్లో ఎక్కడ రాసి ఉంది? बाइबल में कहाँ लिखा हुआ है। అల్టిమేట్ గా మనకు ఏదైనా బైబిల్లో కనబడాలి కదా. जो कुछ भी हो बाइबल में दिखना है ना। బైబిల్లో కనబడితేనే మనం నమ్మాలి. जब बाइबल में दिखेगा तभी हमें विश्वास करना है। బైబిల్లో లేని మాటలు बाइबल में जो बातें नहीं है, దేవదూత వచ్చి చెప్పినా వినొద్దు. स्वर्ग के दूत भी यदि आकर बताए तो भी ना सुने। అదే మనకు క్షేమమైనటువంటి పునాది. वही हमारे लिए क्षेम योग्य नींव है। భూ ప్రపంచం మీద ఉన్న విశ్వాసులందరూ, धरती पर जितने विश्वासी लोग हैं, దేవుడు అనుగ్రహించిన రక్షణను కొంచెం పెట్టె ఓపెన్ చేసి చూసుకోవాలి. परमेश्वर के दिए हुए उस उद्धार को पेटी के समान खोलकर देख ले। విషయం స్పష్టంగా అర్థమైందా? विषय समझ में आया क्या? మన దగ్గర ఎనపెట్టి ఉంది हमारे पास लोहे की पेटी है, కానీ తీసి చూసుకోవటం లేదు. परंतु हमें खोलकर हम नहीं देख रहे हैं। లక్షల కోట్ల నిధి మన ఇంట్లో పెట్టుకొని लाखों करोड़ों की धन हमारे घरों में रखकर బిచ్చగాడిలాగా బ్రతుకుతున్నాం. हम गरीबों के नाई घूम रहे हैं। ఇంట్లో లక్షల కోట్లు ఉన్నాయి, घर में लाखों करोड़ों रुपए हैं। రోడ్డు మీద సార్ 10 రూపాయలు అప్పు, 10 రూపాయలు అప్పు తిరుగుతున్నాం. इस रोड पे 10 रुपए मुझे कर्जा दे, 10 रुपए मुझे दे, इस प्रकार से हम मांग रहे हैं। అంతటి ఆధ్యాత్మిక ఐశ్వర్యం దేవుడి రక్షణలో ఇమిడ్చి మనకి ఇచ్చాడు. इतनी आध्यात्मिक ऐश्वर्य को परमेश्वर ने हमें लदा कर दी है। రక్షణ పొందిన వాళ్లకు उद्धार पाए हुए लोगों को వాళ్ళు ఏం పొందారో తెలియదు. उन्होंने क्या पाया उन्हें नहीं पता। అది తెలిస్తే यदि वो जान ले, నిన్ను సైతాను ఏమి చేయలేడు. आपको शैतान कुछ नहीं करेगा, ఏం చేయలేడు. వాడు कुछ नहीं कर सकता आपको। వాడిని కిందేసి తొక్కుతావు నువ్వు. उसे ही तू लताड़ेगा। సైతానికి నువ్వు భయపడ్డం కాదు, आप शैतान को डरना नहीं,
సైతాను నిన్ను చూసి భయపడతాడు. आपको देखकर शैतान डरेगा। నాకు యేసయ్య తెలుసు, ఆమె కూడా తెలుసండి. मुझे यीशु मालूम है और वो भी मालूम है जी। యేసయ్య తెలుసు, అతను కూడా తెలుసండి. और यीशु मालूम है मुझे, वो भी पता है। అరే ఎట్లా తెలుసు నీకు? अरे कैसे पता तुझे? వాడు గుద్ది నన్ను గుద్దులు ఎవడు గుద్దలేదు నన్ను. उसने जितने मार मुझे मारा किसी और ने नहीं मारा। చెత్త కొట్టుడు కొట్టాడు నన్ను. बहुत मारा उसने, నేను మర్చిపోలేను मैं भूल नहीं सकता। అంటాడు సైతాను. शैतान कहेगा నువ్వు పరలోకంలో ప్రఖ్యాతిగాంచుతావు, आप स्वर्ग में नामी बनोगे భూలోకంలో కూడా మంచి ఖ్యాతి పొందుతావు, और धरती पर भी अच्छा नाम मिलेगा, పాతాళంలో కూడా మంచి పేరు పొందుతావు. अधोलोक में भी अच्छा नाम रहेगा। 3 లోకాల్లో దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. इस 3 जगहों पर परमेश्वर आपको महान ठहराएगा। ముందు నువ్వు అసలు రక్షణ అంటే ఏంటో చూడాలి. सबसे पहले उद्धार क्या है उसे आप देख ले। అది చూడడం కొరకే బైబిల్ పరిశోధన. इसी को देखने के लिए बाइबल की परीक्षण करना है, దానికి కొంచెం టైం పెట్టాలా. उसके लिए थोड़ा समय को निकालना है। షార్ట్ మెసేజ్, షార్ట్ ప్రేయర్ అంటే వాడికి ఎప్పటికీ పెట్టి ఓపెన్ కాదు. शॉर्ट मैसेज, शॉर्ट छोटी सी प्रार्थना, छोटी सी संदेश, यानी ये पेटी कभी भी नहीं खुलेगी। దేవుడు మాట్లాడడం మొదలు పెట్టినాక కళ్ళు చెవులు తెరుచుకొని కూర్చోవాలి. మోసేలాగా 40 దివారాత్రాలైనా నాకు ఓకే అనుకున్నోడు మహిమతో నింపబడతాడు. जब परमेश्वर बातें करना जब शुरू करता है तो अपनी आंखें अपने खोल कर, जैसे मूसा बैठा हुआ था 40 दिन 40 रात कर कर जब बैठ जाओगे तब आप महिमा को पाओगे। నేను మీతో చెబుతున్న మాట భూమి మీద ఉన్న విశ్వాసులు క్రైస్తవులందరికీ చెబుతున్నాను. जो बातें मैं आपसे बता रहा हूँ संसार में जितने भी मसीह लोग हैं उन सबों को बता रहा हूँ। అసలు రక్షణ అంటే ఏంటో ఒక్కసారి ఆ పెట్టె తీసి చూసుకోండి. उद्धार क्या है सबसे पहले उस पेटी खोलकर देख ले आप। అంతులేని మహిమైశ్వర్యం ఉన్నది అందులో. जिसका अंत नहीं है उतनी महिमा ऐश्वर्य उसमें है। నువ్వు చూడగలిగితే यदि आप देख सकोगे तो ఆధ్యాత్మికంగా శక్తివంతుడు అయిపోతావు. आत्मिक रीति से सामर्थ्यवान बनोगे। ఆ తర్వాత వధూ సంఘంలో ఒక జీవ కణమైపోతావు. उसके बाद वधु की कलीसिया में जीव कण बनकर रहोगे। దేవుడు మన వినికిడిలో ఈ వాక్యం ఫలింపజేయుగాక. हमारे सुनने के द्वारा परमेश्वर इस वचन के द्वारा फलदायी बना दे। మనలో ప్రతి ఒక్కరిని ఒక జీవ కణముగా పెండ్లి కుమార్తెలు చేర్చునుగాక. हम में से हरेक को एक एक जीव कण के नाई उस कलीसिया में पहुंचा दे। वधु की ప్రార్థన कलीसिया में చేసుకుందాం. हम प्रार्थना करेंगे। హల్లెలూయా. అందరూ కన్నులు మూసుకొని सभी अपने आंखें बंद करें। మన 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తుదాం. हम अपने दोनों हाथों को आकाश की ओर ऊंचा उठाएंगे, ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे। యేసయ్యా నీవు నాతో మాట్లాడిన మాటల కొరకు నీకు స్తోత్రం. यीशु जो बातें आपने मुझसे बात की उसके लिए मैं तेरी स्तुति करता हूँ। సర్వశక్తుని నీడలో విశ్రమించిన తరువాత सर्वशक्तिमान की छाया में बैठने के बाद, రక్షణ ఆశీర్వాదములు ఎన్నో పొందిన తరువాత उद्धार के आशीषों को पाने के बाद, ఇంకా రక్షణ అనే పెట్టె తెరిచి చూడలేని వారిలో నేనున్నానేమో. अभी तक के उद्धार की पेटी ना खोलने वालों में मैं हूँ। నీవు నాకు ఇచ్చిన పెట్టె తెరిచి చూసుకునే జ్ఞానం నాకు దయచేయండి. जो पेटी आपने मुझे दी उसे खोलने का ज्ञान मुझे दे। రక్షణ నాకు ఇచ్చావు తండ్రి. उद्धार आपने मुझे दी पिता, ఆ రక్షణలో ఏమేమి ఉన్నదో నాకు చూపించండి. उस उद्धार में क्या क्या है मुझे दिखाएं। నీ గ్రంథములోని లోతుల్లోకి వెళ్ళటానికి సహాయం చేయండి. आपके धर्मशास्त्र के गहराइयों में जाने की सहायता करें। నీ వాక్యం నన్ను ఫలింపజేయండి. आपके वचनों को फलदायी बनाएं। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, प्रेमी हमारे महान पवित्र परमेश्वर, 91వ కీర్తన మీద మీరు అనుగ్రహించిన ధ్యానము ప్రత్యక్షత కొరకు నీకు స్తోత్రాలు. 91 भजन पे जो कुछ भी हमने ध्यान दी उसके प्रकाशन के लिए हम धन्यवाद देते हैं। నీ రక్షణను మాకందరికి చూపించండి తండ్రి. आपके उद्धार को हम सबों को दिखाइए पिता। భూప్రపంచము మీద ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి నీ రక్షణ ఏంటో చూపించండి. सारे संसार में जो कोई मसीह है उन्हें आपका उद्धार दिखाइए। రక్షణను పొంది కూడా దాంట్లో ఏముండదో చూడకపోతే మేము నష్టపోతాం తండ్రి. उद्धार को पाने के बाद उसमें क्या है यदि ना देख ले तो हम नाश हो जाएंगे।
స్థానిక సంఘమును ఆశీర్వదించండి. स्थानिक कलीसिया को आशीषित करे। చంద్రపూర్ జిల్లాలో ఉండే క్రైస్తవ సంఘములు అన్నిటిని ఆశీర్వదించండి. चंद्रपुर जिले में जितने मसीह कलीसिया उन सबों को आशीषित करे। మహారాష్ట్రలో ఉండే క్రైస్తవ సంఘములు అన్నిటిని ఆశీర్వదించండి. महाराष्ट्र में जितने मसीह कलीसिया उन सबों को आशीषित करे। యావత్ భారతదేశంలో ఉండే క్రైస్తవ సంఘములు అన్నిటిని सारी भारत ఆశీర్వదించండి. देश के जितने भी मसीह कलीसिया उन्हें आशीषित करे। ప్రభువా భారతదేశ క్రైస్తవ సంఘమును శక్తివంతంగా మార్చేసేయండి. भारत देश के मसीह कलीसियाओं को सामर्थ्यवान बनाए। ఎన్ని మెట్లు ఎక్కాలో అన్ని మెట్లు ఎక్కడానికి సహాయం చేయండి. जितने सीढ़ियों को चढ़ना उतने सीढ़ी चढ़ने में सहायता करे। నాకు యేసు తెలుసు, ఈ భారత క్రైస్తవులు కూడా తెలుసు అని సైతాను చెప్పగలిగేటట్టు చేయండి. मैं यीशु को भी जानता हूं और भारत के कलीसियाओं को मैं जानता हूं, इस प्रकार से शैतान कहने लगे। మా భారత ఉపఖండాన్ని పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపుతో దర్శించండి తండ్రి. हमारे भारत के उपखंड को पवित्र आत्मा के सामर्थ्य देकर उंडेल दीजिए परमेश्वर। భారతీయ క్రైస్తవ సమాజం ఒక మహా సైన్యము నిలబడటకు సహాయం చేయండి. भारत देश के मसीह समाज जो है एक महान सैन्य के नए उभर कर आने में सहायता कर। మా దేశమును ఆశీర్వదించండి. हमारे देश को आशीषित करे। మా దేశము నుండి మతోన్మాద శక్తులను తరిమి కొట్టండి. हमारे देश में धर्मांतर की ताकतों को भगा दीजिए। అపవాది క్రియలను మా దేశంలో ఉండకుండా లయము చేయండి. अंधकार के ताकतों को हमारे देश में ना हो ऐसे नाश कर दे। ప్రతి క్రైస్తవుడిని బలపరిచి ధైర్యపరిచి నిలబెట్టండి. हर एक मसीह को दृढ़ करे, सामर्थ्यवान करे, उसे खड़ा करे। ఇంకా మిగిలిన కూటాల్లో మాతో మాట్లాడండి. और जितने बचे हुए सभाओं में मुझसे और लोगों से बात करें। యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु पवित्र नाम में स्तुति करते हुए प्रार्थना करता हूँ पिता। ఆమేన్. आमीन।